మురళి అయితే చాలా కష్టపడ్డాడు ఈ జాబ్ గురించి. ఈ ఆర్మీ జాబే కావాలని చాలా కష్టపడ్డాడు. మేము బాంబేలో ఉండి కష్టపడి చదివించినామురా, ఈ జాబ్ వద్దురా, ఏరే జాబ్ తీసుకోన్నా కూడా నాకు వద్దు అమ్మా, నేను పోతే కూడా నేను జాబ్ చేస్తే కూడా భారత్ సేవ చేయాలని పోయినాడు. చచ్చినా బతికినా అదే నా జాబు ఇట్లని కోరిపోయినాడు. భారత్ కోసం అంతగాని వాసపడతా ఉన్నావురా, నీవు ఎట్లు చెప్తే ఎట్లు నీ 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 మాట ప్రకారమే నడుస్తామరా. దేశం కోసం నీవంతగా భారతదేశం కోసం సేవ చేస్తామని చెప్తా ఉంటే మేము కూడా సపోర్ట్ ఇచ్చినాము. పో నాన్న ఇట్లని ధైర్యం ఇచ్చి పంపించినాము. అయితే సినిమా గౌతమ్ బాబు, సురేష్ సార్ సినిమా తీయాలని మేమే సపోర్ట్ చేసి భారత్కి ఇంకా పేరు రావాలి ఇట్లని చెప్పినాము. గౌతమ్ సార్ నా కొడుకే సార్ అన్నా కానీ మురళి కూడా నాతో అంటా ఉండే, ఎస్ జ్యోతి మేడం అన్నా కూడా నేను కూడా మురళి సార్ అని చెప్తా ఉంటే, కానీ నీకు కూడా ఇట్లా చెప్తా ఉన్నా నాన్న, సరేనా, ఇంకేం మాటల్లో వస్తా లేదు, సరేనా. గొప్పగా ఈ సినిమా బాగా రియల్ హిట్ కావాలని నేను కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. మన మురళి ఆ రోజు మే 8వ తేదీ రాత్రి ప్రాణాలు మన దేశం కోసం అర్పించేందుకు ఒక 2 రోజుల తర్వాత సురేష్ సార్కి లండన్లో అక్కడ చూసినాడు మురళి గురించి. అట్నుంచి మన గౌతమ్ బాబుకి చెప్పినాడు. గౌతము మన మురళి నాయకు ఆశామాసంగా ప్రాణాలు మన దేశం గురించి ప్రాణాలు త్యాగం చేసినాడంటే, హీరో అంటే గొప్ప రియల్ హీరో మన మురళి, అతని గురించి మనం మూవీ తీయాలని మన గౌతమ్ బాబుకి సురేష్ అన్న చెప్పినాడంట. అదే ప్రకారంగా మొన్న ఆగస్టు 15న మేము బొంబాయి పోయింటమే. ఉత్తర భారత సంఘ్ అంటే మన భారతదేశంలో పెద్ద దేశం, అది జనాభాలో. అలాంటి వాళ్ళు వేలాది మంది మురళి గురించి సన్మానం చేసి అతని గురించి దేశం గురించి త్యాగం చేసినందుకు అతని మాటలు వింటూ ఉంటే మాకు ఒక పక్కన దేశం గురించి మన ప్రాణ మురళి అర్పించేందుకు ఒక పక్కన గౌరవం ఉంది, ఒక పక్కన మాకు బాధగా కలిగింది. కానీ అలాంటి భారతదేశంలో ఉత్తర భారతదేశంలో గొప్ప దేశం, ఆ ప్రజలే మురళి గురించి ఇంత ఇంత గౌరవిస్తున్నందంటే, మన మురళి మూవీ తీస్తే మన భారతదేశం ఇంకెంత గౌరవపడాలని నేను చాలా గౌరవంగా నేను గట్టిగా అంటున్నాను. మన మురళి గౌతమ్ బాబు మన మురళి నా కొడుకే అని భావించి ఈ మూవీ తీయాలని, ఈ మూవీ సక్సెస్ఫుల్ అవుతుందని మా మురళి తల్లిదండ్రులు మా ఆశ, మా కోరిక. జై హింద్.